పార్టీ గ్యాంగ్ ఒక ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ని కట్టి వాళ్ళను ఊపిరాడకుండా తర్వాత కదలకుండా కాళ్ళు చేతులు కట్టి ఏకాకి చేయడం జరిగింది. ఈ ముఠాలోని సభ్యులందరూ కూడా నేపాలీ హౌస్ వర్కర్స్. అయితే ఇద్దరు దీనిలో కంప్లైంట్ శ్రీ మురళీ మోహన్ నర్సీపురం గారు, వీరు 68 సంవత్సరాలు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ గా పనిచేస్తారు. వీళ్ళు నివసించే ప్రాంతం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గోల్ఫ్ ఎంక్లేవ్ కౌపూర్ లిమిట్స్ లో ఉంటారు. ఇది ఇప్పుడే బాగా డెవలప్ అయిన ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కాలనీ. దీంట్లో కూడా తర్వాత కంటోన్మెంట్ కలిపి ఒక 30 ఇండివిజువల్ ప్లాట్స్ చేసి ఉన్నారు. దాంట్లో 20 ఆక్యుపై అయి ఉన్నాయి. ఈ సీనియర్ కపుల్ ఎవరైతే మురళీ మోహన్ గారు, మిస్సెస్ మురళీ మోహన్ గారు, ఇద్దరు సీనియర్ సిటిజన్సే వాళ్ళ బంగ్లోలో దాదాపుగా 2017 నుంచి ఉంటున్నారు. వీరు 2017లో ఇల్లు కట్టుకొని 2019 నుంచి ఉన్నారు. ఇద్దరు కూడా చాలా చదువుకున్నవారు. వీళ్ళు వాళ్ళ పిల్లలంతా కూడా అవుట్ సైడ్ కంట్రీ ఉండడంలో వాళ్ళకు లోకల్ డొమెస్టిక్ హెల్ప్ ఇక్కడి వాళ్ళు దొరకకపోవడం వల్ల ఒక ఏజెంట్ సహాయంతో గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు నేపాలీ వర్కర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. అయితే ఈ హైర్ చేసుకునే విధానంలో వాళ్ళు ఎప్పుడు కూడా 1 or 2 ఏజెంట్స్ ని కాంటాక్ట్ చేయడము, వాళ్ళ ద్వారా ఎవరు వస్తే వాళ్ళని వీళ్ళు పెట్టుకోవడము, వాళ్ళ నుంచి కేవలం క్యాష్ అందించడము, వాళ్ళకు నెలసరి డబ్బు, తర్వాత వాళ్ళకు ఒక సర్వెంట్ క్వార్టర్ ఇవ్వడము చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక 20 రోజుల క్రితం, అంటే 12వ తేదీ కంటే ముందు ఒక 20 రోజుల క్రితము, కొన్ని నెలల క్రితము ఈజీ డబ్బు కోసము రాజేష్ తర్వాత మీనా అనే ఇద్దరు వర్కర్స్ వీళ్ళు ఒక పథకం ప్రకారము ఒక ప్లాన్ వేసి ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి మేము మీకు పని చేస్తాము అని చెప్పి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మార్చుకొని మీనా బదులు మమత అని చెప్పడము. వీళ్ళకు కొంత డౌట్ వచ్చి ఎందుకు మీరు మమత అని చెప్తున్నారు, మీ పచ్చబొట్టు మీనా అని ఉన్నది కదా అని అడిగితే ఇది మా అమ్మాయి పేరు అని చెప్పి ఉన్నాము. అయితే ప్లాన్ ప్రకారం ఈ మీనా ఏం చేసిందంటే సబీనా అని ఇంకొక ఆవిడని తీసుకొచ్చింది. మీకు ఒక హౌస్ మేడ్ గా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మీకు ముందు పెట్టే ఏజెంట్ నాకు తెలుసు అని చెప్తారు. కానీ యాక్చువల్లీ తెలియదు. వీళ్ళు ఆ పర్టికులర్ ముందు పెట్టే ఏజెంట్ ని కలుపుకుంటే మా ప్రాంతం వాళ్ళే అని మాత్రం చెప్తాడు. ఎందుకంటే నేపాలీస్ కాదు, వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎంక్వైరీ చేయలేదు. ఈ మేడం మమతా హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తారు, సీనియర్ ప్యాథాలజిస్ట్. ఆవిడ పొద్దున్న చేస్తే 9 గంటలకు తను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని మమతా హాస్పిటల్ వరకు వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో కేవలము కంప్లైంట్ శ్రీ మురళీమోహన్ గారు మాత్రమే ఉంటారు. వీరు ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే అప్పటి నుంచి వీళ్ళ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని సకీనాతో పాటు వచ్చిన రాజేష్ ప్లాన్ చేసి వాళ్ళకు సహకరించడానికి వచ్చిన మమత ఎవరైతే మీనా ఉందో వీళ్ళకు పని సరిగ్గా రాదు, నేను వీళ్ళతో కూడా ఉండి నేర్పిస్తాను అని చెప్తారు. చెప్పి మమత యొక్క భర్త అందరూ వీళ్ళ సర్వెంట్ క్వార్టర్ లో ఒక వారం 10 రోజుల నుంచి స్టే చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే ఈ కపుల్కి, వాళ్ళు చేయి పెట్టే లోపలే వీళ్ళు చేయికి అన్ని అందించడం, వంట చేయడం, వచ్చి వీళ్ళతో పాటు ఫ్రీగా వీళ్ళ విషయాన్ని చర్చించడం. సీనియర్ కపుల్కి అంతకంటే ఇట్ ఇస్ లైక్ ఎవరో చాలా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అన్న ఒక భావన కలిగించేంత వరకు ఉన్నారు. అట్లా ఉన్న క్రమంలో 2012 ఈవిడ ఫ్రమ్ వీళ్ళు ప్లాన్ ఎలా చేయాలి అని ఆలోచించి 11వ రోజు ఈ మీనా అన్న అమ్మది బర్త్డే అని చెప్తారు. చెప్పి ఆ రోజు ఇంకా 10 మంది ఆ రూమ్ లో జాయిన్ అవుతారు. వచ్చి వీళ్ళకి ఎంతమంది బయట సెకండ్ క్వార్టర్ లో ఉన్నారో అంత అవగాహన లేదు. కాకపోతే పొద్దున్న నుంచి
వీళ్ళ స్కూటరే తీసుకొని ప్రతి చిన్నదానికి బయటికి పోవడం ఇంట్లోకి రావడం, బయటికి పోవడం ఇంట్లోకి రావడం. వీళ్ళు ఏమనుకున్నారంటే బర్త్డేకి సంబంధించిన వస్తువులని తెచ్చుకుంటున్నారని వీళ్ళు అనుకున్నారు. అనుకొని ఆవిడ మా సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తుంది. చేసిన తర్వాత మధ్యాహ్నం వీళ్ళతో పాటే కూర్చొని సబీనా అన్న ఆవిడ టీవీ కూడా చూస్తుంది. తర్వాత నేను రోటీలు చేసి పెట్టాలని అడుగుతుంది. అమ్మ మీకు ఈరోజు బర్త్డే ఉంది కదా, ఆ రోటీలు ఏదో నేనే చేసుకుంటానని ఈవిడ పెద్ద ఆవిడ చెప్తారు. సో వాళ్ళందరూ కలిసి రూమ్లోకి వెళ్ళిపోతారు. సెకండ్ క్వార్టర్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈమె రోటీ చేసుకొని ఇద్దరు సీనియర్ సిటిజన్స్ భోజనానికి కూర్చున్న తర్వాత వెనక నుండి ఇద్దరు మనుషులు ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఇద్దరి మౌత్ ప్లాస్టర్ తో తీసేయడం. ఆ మూసే క్రమంలో మురళీమోహన్ గారికి అప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది. లేసే క్రమంలో ఏం చేస్తారంటే ఆయన కింద పడేసి కాలు కట్టి చేతులు కట్టి ఒక లిక్విడ్ ఆయన అన్కాన్షియస్ అయ్యే విధంగా ఒక లిక్విడ్ ఆయనకు అడ్మినిస్టర్ చేస్తారు. ఆ సమయంలో వీళ్ళు చాలా బాగా బిహేవ్ చేసి ఆమె ఏం చెప్తారంటే నా దాంట్లో ఏం పోయకండి, నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం చేయొద్దండి అంటే కూడా వీళ్ళని ఒక బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు తర్వాత మౌత్ అన్ని ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి పక్కనే ఉన్న రూమ్ లో ఉన్న మొత్తం ఇంటిని కింద పైన డబుల్ స్టోరీడ్ హౌస్, పైన బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువుని కూడా కంప్లీట్ గా 8:30కు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు కూడా ఇల్లంతా కూడా సర్దడం. అక్కడ ఉన్న దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజేష్, సబీనా అలియా సునీత, మీనా, చాంగ్, సామ్రాట్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అది రిమైనింగ్ అక్యూజ్డ్ బయట వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పినట్టు 8:30 నుండి 5 మంది అక్యూజ్డ్ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అన్నోన్ ఇంటాక్సికేటింగ్ పాయిజనస్ సబ్స్టెన్స్ మురళీమోహన్ గారికి అడ్మినిస్టర్ చేసిన తర్వాత వాళ్ళని బెడ్రూమ్ లో కట్టి పడేసి గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 60 తులాలు, సిల్వర్ ఆర్టికల్స్ ఒక 15 కిలోలు, 2 మొబైల్ ఫోన్స్, డాలర్స్ ఒక 3000 క్యాష్, ఇతర ఆర్టికల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు ఈ అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత ఒక ఆటో రిక్షా తీసుకొని గది ఎండింగ్ ఒక ఇద్దరు వెయిట్ చేస్తారు. వీళ్ళ స్కూటర్ మీద ఒక కపుల్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ స్కూటర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత యాపరాల్ చౌరస్తా దగ్గర దాన్ని అటెండ్ చేస్తారు. వీళ్ళ ఫోన్స్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. తర్వాత మాకు ఎంబడే ఆ రోజు రాత్రి నుంచి నెక్స్ట్ డే 4 గంటల వరకు కూడా బికాస్ ఇట్ ఇస్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్, ఒక్కొక్క ఇల్లు చాలా దూరం ఉంది. సో వీళ్ళు మోరవర్ వీళ్ళకు ఒక ఆయనేమో కొంత సెమీ కాన్షియస్ లో ఉన్నారు. ఆవిడ ఆయనను చూసుకోవడమే సరిపోయింది, ఆయన ఎప్పుడు కాన్షియస్ లోకి వస్తారా. వచ్చిన తర్వాత వాళ్ళకు కనుచూపు మేరలో ఎవరు కనపడరు. వాళ్ళకు లేయాలంటే మెల్లగా జరిగి కింద పడి బెడ్ లో దగ్గర ఒక చిన్నది తీసుకొని చెయ్యి మాత్రం విడిపించుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి చాలాసేపు అరిచారు. మార్నింగ్ రాత్రి 11:30 కంపెన్స్ అయితే మార్నింగ్ 2 గంటల వరకు కూడా ఎవరు వాళ్ళని పలకరించలేదు. అప్పుడు 3 గంటల సమయంలో పక్కన రోడ్ కాంట్రాక్ట్ చేసుకునే కాంట్రాక్టర్ వర్కర్ చూసి వీళ్ళెవరో సీనియర్ సిటిజన్స్ వీళ్ళు అరుస్తున్నారు అని చెప్పి వచ్చి వాళ్ళ డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళ కీ అక్కడ ఉందని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ బెడ్రూమ్ డోర్ లో ఎంటైర్ హౌస్ లో అండ్ ఇంకా ఒక కొన్ని గంటలు వాళ్ళ ఆలస్యం అయి ఉంటే వాళ్ళ కట్టిన చేతులంతా కూడా గాయాలై ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేదు, ప్లస్ ఆరోగ్యం కూడా అంత బాగలేని మనుషులు ఇద్దరు కూడా. సో ఆ టైంలో వాళ్ళు రావడం, వెంబడే పోలీస్కి ఫోన్ చేయడం, పోలీస్ తక్షణమే అక్కడ రీచ్ కావడం, రీచ్ అయిన వెంబడే మేము క్రైమ్ రిజిస్టర్ చేయడము 78/2023 సేమ్ వచ్చిన వెంబడే మనకు కొంత ఆధారాలు లభించాయి, ట్రాన్స్క్రిప్ట్స్ దొరకడం, మనకున్న డేటాబేస్ తో కంపేర్ చేస్తే ఆ ఫోటో రావడం, ఆ ఫోటో కంపేర్ చేస్తే ఇవే ఓల్డ్ అఫెండర్. ఆ మీనా అన్నాక అలియాస్ మమత ఆల్రెడీ 78/23 మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో HB/9 తో ఆమె ఇన్వాల్వ్ అయ్యింది. అక్కడ కూడా 7 మంది గ్యాంగ్ మెంబర్సే. ఆ అఫెన్స్ కూడా డిటెక్ట్ అయ్యింది, ఎవరో తెలిసింది కానీ వాళ్ళని పట్టుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కేవలం
ఫ్లూస్ టీమ్ చక్కగా పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ట్రాన్స్క్రిప్ట్స్ రావడము, వారు ఎవరో దొరకడము మాకు ఒక రకంగా గట్టి క్లూస్ లభించినట్టయింది. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయలేదు అండ్ ఎంటైర్ కమిషనరేట్ లో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్ టీమ్స్, సిసిఆర్బి టీమ్స్, ఎస్ఓటి టీమ్ ఆఫ్ మల్కాజ్గిరి కమిషనరేట్. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళుంటారు అని వాళ్ళని మనము దాదాపుగా ఒక 38 నుంచి 40 కెమెరాస్ చూసిన తర్వాత వాళ్ళు బెంగళూరుకి వెళ్ళుంటారన్న ఒక ఆలోచనతో మనము బెంగళూరు, లక్నో, తర్వాత నేపాల్ బార్డర్స్ వరకు కూడా మనం టీమ్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ తర్వాత చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత దాదాపుగా సిటీ అంతా 250 సిసి కెమెరాలు మనం వెతికిన తర్వాత ఈ కన్సల్టెడ్ ఎఫర్ట్స్ 72 గంటల్లో మాకు ఖచ్చితంగా వీళ్ళు ఏ డైరెక్షన్ లో పోయారన్న ఖచ్చితమైన సమాచారం రావడం, సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్లో పనికి కుదిరిందో 28 ఏళ్ళ ఆమె, తర్వాత బిస్వాల్ అలియాస్ బిస్వాల్ 30 ఏళ్ళు, తర్వాత కమల్ బహదూర్ చలానే బయట వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆటో దగ్గర, జాంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్ 30 ఏళ్ళు. ఈ నలుగురు మనకు నేటివ్ ఆఫ్ నేపాల్. వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళ షేర్ 7 మందిలో వీళ్ళ షేర్ ఎంతైతే వచ్చిందో అంత షేర్ వాళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మనకు 16వ తేదీన అరెస్ట్ చూపించాము. ఈ రోజు మార్నింగ్ 10:45 కి మనము రేకుపల్లి బస్ స్టాండ్ అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంటరాగేషన్ లో వాళ్ళు చేసిన అఫెన్స్ ఏ రకంగా చేశారన్నది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్. ఇంత తక్కువ సమయంలో అంటే తెలంగాణ పోలీసు ఛేదించలేరా అన్నది క్వశ్చనే లేదు. కాకపోతే ఎంత త్వరగా కేసు ఛేదిస్తామన్నది ఒకటే మాకు ఛాలెంజ్. 72 అవర్స్ లో క్లూస్ రావడము, తర్వాత ఈ టీమ్స్ అన్ని కలిపి డీసీపీ మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఓటి డీసీపీ ఆధ్వర్యంలో, అట్లాగే సిసిఎస్ డీసీపీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో 3 కలిసి ఒక టీమ్ గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేయడం అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ టీం అందరికీ కూడా ఎస్పెషలీ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ మల్కాజ్గిరి వీళ్ళకు కూడా నా నుండి స్వయంగా అభినందనలు. ఇంత చక్కగా ఇంత త్వరగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ మేము రిపోజ్ చేశాం. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ వీఆర్ హియర్ టు యాక్చువల్లీ డూ ఇట్. అయితే దీనిలోని భాగంగానే మనం ఈరోజు కమిషనరేట్ మొత్తంగా ఇది ఎలా అయినా సరే ఇలా వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియని వాళ్ళందరినీ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఏ రకంగా అయినా కూడా టెనెంట్స్ అయినా పనిచేసే వాళ్ళైనా మీ సురక్ష అనే ఒక ఇనిషియేటివ్ తో అందరినీ కూడా మనము స్వచ్ఛందంగా సిటిజన్స్ ని పిలిచి మీరు వాళ్ళని టెనెంట్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా, డొమెస్టిక్ హెల్త్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ మీ సురక్షను లాంచ్ చేస్తున్నాము. మరి ఒకసారి దీంట్లో ఉన్న ఈ అందరి టీమ్స్ కి కూడా నాకు